సో దట్స్ వై ట్రాన్స్ఫార్మర్ ఇస్ స్టాటిక్ డివైస్. ఇది వన్ సర్క్యూట్ అనదర్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ అయింది పవర్. ఓకేనా, ఇక్కడ వితౌట్ చేంజింగ్ ఫ్రీక్వెన్సీని చేంజ్ చేయకుండా మనం పవర్ ని వన్ సర్క్యూట్ నుంచి అనదర్ సర్క్యూట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే ఇట్స్ వర్క్ ఆన్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అండి. ఇండక్టెన్స్ ప్రిన్సిపల్ లో వర్క్ అవుతుంది. అంటే ఒక కాయిల్ లో మనం ఫ్లక్స్ జనరేట్ చేసామంటే ఆల్టర్నేటివ్ కరెంట్ లో మనకి ఒక ఆయిల్ లో మనకి కరెంట్ ఇచ్చామంటే దాంట్లో 2 పోల్స్ క్రియేట్ అవుతాయి. లైక్ ఆ కోర్ లో ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అయింది. ఆల్టర్నేటర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్టర్నేటర్ జనరేటర్ అడుగుతారు. ఆల్టర్నేటర్ ఈజ్ ఎ మెషిన్ దట్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. జనరేటర్ కూడా అంతే, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ. కానీ జనరేటర్ కి ఆల్టర్నేటర్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే జనరేటర్ కెన్ ప్రొడ్యూస్ బోత్ ఏసీ అండ్ డిసి, బట్ ఆల్టర్నేటర్ విల్ ప్రొడ్యూస్ ఓన్లీ ఏసీ కరెంట్స్ అన్నమాట. డిసి కరెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు ఆల్టర్నేటర్. ఎందుకంటే ఆల్టర్నేటర్ లో ఉండే ఆల్టర్నేటర్ ఎక్కువగా ఎక్కడ వాడతారంటే జనరేటింగ్ స్టేషన్స్ లో వాడతారు. ఇది ఏంటంటే 11 kV 12 kV అలా జనరేట్ చేస్తాయి. హార్డ్ బోత్ ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్